కోర్టుకు వెళ్లారని చెప్తున్నారు. దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, అలా తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా బీసీవై పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించిన హామీలు ఇచ్చారో వీటికి కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేయడం తప్ప ఇప్పటి వరకు ఈ పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అనేది ఈరోజు ప్రజల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏవైతే పథకాలు ఇచ్చారో, ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని తొందరలోనే నెరవేర్చాలని చెప్పి కూడా బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. థ్యాంక్ యూ సార్. దీని మీద పోరాటం జరిపే అవకాశం ఉందా? ఈ గీత కులాలకు సంబంధించిన ఈ అంశం ఏదైతే మీరు ప్రస్తావించారో దాని మీద మీ పార్టీ తరఫున ఆ 20% షాపులు తర్వాత 10% అన్న దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ అంశం పైన ఇప్పటికే ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి సంబంధించి కొంతమంది ఈ గౌడ సంఘాలు ఆల్రెడీ కోర్టులో ఇంప్లీడ్ అయ్యారు. కానీ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించి ఈ ఏదైతే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అవసరమైతే బీసీవై పార్టీ కూడా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. నాయకులు ఉన్నారు కానీ బీసీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కావచ్చు కేవలం బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే పదవులు కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప అధికారం కానీ నిధులు కానీ ఎక్కడిస్తున్నారు. సో వీళ్ళు కేవలం రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ఏ వర్గానికి న్యాయం జరగడం లేదు. 2019లో మీరు పుంగనూరులో ఎమ్మెల్యే చేసినప్పుడు మరి జనసేనలో మీకు ఈ హామీతో జాయిన్ అయినప్పుడు బీసీలకు ఏదో చేస్తారని అప్పుడు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, మార్పు కావాలి, ఈ కుటుంబ పార్టీ నుండి రాష్ట్రానికి విముక్తి కలగాలనే ఆలోచనతో రాజకీయంగా వచ్చాను. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నా రాజకీయ ప్రస్థానం గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పైన చేసిన పోరాటం కావచ్చు, ఆ సంఘటనలు కావచ్చు, అవన్నీ కూడా మొత్తం మీకు తెలుసు. ముంగనూరులో పరిస్థితి ఎలా ఉందంటే అన్న, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక రకాలైన అవినీతి ఆరోపణలకు సంబంధించి, భూముల కబ్జాలకు సంబంధించి, ఎర్రచందన స్మగ్లింగ్ గురించి, అదేవిధంగా మైన్స్ లో జరిగిన అవకతవకల గురించి, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగిన, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిన ఆధారాలతో సహా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేని చేతకాని పరిస్థితుల్లో ఈ రోజు కూడా ప్రభుత్వం ఉంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. మొన్న గత కొన్ని రోజుల క్రితం 76 ఎకరాలు ప్రభుత్వ భూమికి సంబంధించి, అటవీ శాఖకు సంబంధించిన భూములు అక్రమంగా లాక్కొని అందులో ఏదైతే గెస్ట్ హౌస్లు కట్టి ఏదైతే అతను అక్రమ వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నాడనే విషయము ఆధారాలతో సహా మీడియాలో బయట వచ్చినా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతిసారి ఈ సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా ఏమి వీళ్ళకున్న లోపాయకారి ఒప్పందాలు, చీకటి ఒప్పందాల వల్ల ఇలాంటి కార్యక్రమం జరుగుతోంది. మొత్తానికి నష్టపోతున్నది ఎవరంటే ప్రజలు నష్టపోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో, రాష్ట్రానికి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నారో విచ్చలవిడిగా దోపిడీ చేసి వీళ్ళు ఇంటర్నల్ గా షేర్ చేసుకుంటున్నారు. సార్, ఇప్పుడు బీసీ కులగణన తెలంగాణలో బీసీ కులగణన జరిగింది, దానివల్ల ఉపయోగం ఉందా? కులగణన మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిగి తీరాలి. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల అంశంలో కావచ్చు, అనేక రకాలైన లోటుపాట్లు ఉన్నాయి. ఈ కులగణనకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుండి అనేక మంది పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కులగణన విషయంలో ప్రభుత్వము చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కావచ్చు, వీళ్ళు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో 2024 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేపడతామని చెప్పి ఆ రోజు జీవో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని కొనసాగిస్తున్నారా లేదా, దాని మీద ఏం చేస్తున్నారనే దాని మీద ఒక స్పష్టత లేదు. ఖచ్చితంగా అతి తొందరలోనే రాష్ట్రంలో కులగణనకు సంబంధించి సమగ్ర కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి బీసీవై పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉంది. విధిరెడ్డి హయాంలో మీ మీద ఎన్ని కేసులు పెట్టారు సార్? 30 కేసులు